మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Somewhere I have found something like milk packets ఉంటాయి కదా, frozen milk packets ఉంటాయి. అవును, అది చాలా కామన్ కదా సార్. కామన్ కాదమ్మా, that is one thing which is again we are going back. ఏమవుతుంది సార్, ఫ్రోజన్ చేసి తర్వాత మళ్ళీ డీథా చేయాలి, అది బయట పెట్టాలి. సో దానిలో ఏమైతుంది, ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా, పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రో ప్లాస్టిక్, అది దానిలో వచ్చేస్తుంది, పాలలో వచ్చేస్తుంది సార్. అంటే బయట పెట్టి డీఫ్రాస్ట్ చేస్తే వచ్చేస్తాయి అంతే. వెన్ యూ చేంజ్ ద టెంపరేచర్స్ ఫ్రమ్ 0 to again normal, so that is a big possibility. చాలా పెద్ద లీడ్ తో మొదలు పెట్టారు. మోస్ట్ కామన్ థింగ్ పాల ప్యాకెట్లు. ఫస్ట్ ఒకటే చెప్తాను నేను, ఐ హ్యాడ్ బీన్ టు డిఫరెంట్ కాలేజెస్ ఆల్సో. వి స్టార్ట్ అవర్ డే విత్ వన్ థింగ్. ఫస్ట్ మేము వి డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్, వి చెక్ అవర్ వాట్సాప్ నంబర్ 1. డోర్ ఓపెన్ చేసి పాల ప్యాకెట్ వచ్చిందా, పేపర్ వచ్చిందా చూసుకుంటాం, రైట్? పాల ప్యాకెట్ వస్తే ఇమీడియట్లీ పోయి డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తాం. దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ కాన్కరెంట్లీ. ఇంత చెప్తే కూడా ఐ స్టిల్ హ్యావ్ టు వేకప్ కాల్ ఉంది. అంతే సార్, ఆ లెవెల్ కి రావాలి మనం. గ్లాసెస్ కి బాటిల్స్, ఆ తర్వాత ఐ యూస్ టు హ్యావ్ అల్యూమినియం ఫాయిల్స్ ఓవర్ దాట్. మేము చిన్నప్పుడు చూసాము. అవును, చిన్నప్పుడు అవి మేగడ కూడా అంటుకుని ఉండేది ఆ ఫాయిల్. ఎగ్జాక్ట్లీ, ఆ ఫాయిల్ కి కూడా యూస్ టు అమ్మేస్తే సంథింగ్ వచ్చేది ఆ టైం. నౌ ఈ ప్లాస్టిక్ కి యూ కెనాట్ హావ్ ఎనీథింగ్. అంతే సార్. సార్ ఒకటి మొదలు పెడదాం. మోస్ట్ కామన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్. అంటే ఏ బ్రాండ్ అయినా ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు దీని నుంచి కొన్ని ఫ్యూమ్స్ ఎమిట్ అయితేనే ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ ఓవర్ 8 hour పీరియడ్. ఇప్పుడు 1 minute ఒక ½ an hour కోసం మనం సాయంత్రం పెట్టుకున్నాము అట్లా కాదు. పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్ ఆల్వేస్. అవును. సో దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ యూజువల్లీ యాంటీ మాస్కిటో, యాంటీ ఇది ఉంటాయి. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ దెమ్, ఇట్ ఈస్ హిట్టింగ్ అస్. మనకి స్లోలీ వీఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్లగా కవ్ అవుతుంది. చూస్తే మైటోకాండ్రియా ఒకటి బాడీలో ఒకటి ఉంటుంది. అన్ని దానిలో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ మైటోకాండ్రియల్ సైటోపతి అని ఒక టర్మినాలజీ పెడుతున్నాం మీకు. ఒక సెల్ లో యూ హ్యావ్ న్యూక్లియస్, యూ హ్యావ్ మైటోకాండ్రియా, యూ హ్యావ్ సైటోప్లాజం అని. సో మైటోకాండ్రియా ఈ జనరేషన్ లో లాస్ట్ 20-30 years నుంచి పెద్ద దెబ్బ పడుతుంది. ఆ మైటోకాండ్రియా కొద్దిగా డిఫాల్ట్ వచ్చేస్తే యూ స్టార్ట్ గెటింగ్ క్రానిక్ డిసీజెస్. సో స్టార్టింగ్ విత్ డయాబెటీస్, స్టార్టింగ్ విత్ హైపర్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ విత్ మైటోకాండ్రియా. సో ఇప్పుడు మరి ఈ మస్కిటో రెపెలెంట్స్ వాడడం వల్ల మైటోకాండ్రియా దెబ్బతింటుందా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యూమ్స్ మనము ఇన్హేల్ చేస్తాం కదా, అండ్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్ and it is not properly excreted. Our body has got a very good detox mechanisms. ఈ పర్టికులర్ కెమికల్స్ కి ఎట్లా తీయడానికి వీల్లేదు, తెలియదు అసలు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఓన్లీ విత్ ద స్వెట్. అది somehow we are not sweating also these days. Correct. So there are so many repercussions on that. రైట్. ఇంకా చాలా సరే ఒకటి వెళ్తున్నాను సార్, ఒకటి చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి. నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మంది. బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది 1 kilo ప్యాకెట్ మనకి నార్మ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల పొడవునా రావాలి. బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా 4 రోజులు వస్తాయి గొప్ప. పర్టికులర్లీ ఇది చాలా మంచి టాపిక్. ఇది వెజిటబుల్ ఆయిల్ గురించి మనం చేసేది దానిలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు ద మోర్ ద క్లియర్ వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కదా, మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది, సూపర్ కనిపిస్తుంది, సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మెకానికల్ కాలేదమ్మా. మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ టు ఎ బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దాట్. దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది. టెంపరేచర్స్ గోస్ అప్ టు 300 degrees ఆల్సో. అంటే ఆ సీడ్స్ ని బాగా అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది. ఆల్ ద రిఫైనరీస్ ఎవరు చేస్తున్నారో దే యూజ్ దట్ పర్టికులర్ స్టఫ్. సో ద మూమెంట్ 300 degrees టెంపరేచర్, 200 degrees టెంపరేచర్ వెళ్తుంది కదా, ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఇంటూ సిస్ ఫార్మ్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్ అని ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లం. అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక
నిక్కల్ ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటదమ్మా, అవును, దాని నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వస్తుంది. సో దెర్ ఈస్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్, బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఎ ఇష్యూ. సో ఐ థింక్ వెజిటబుల్ ఆయిల్స్ మనము it is not the question of quantity at all. If you are taking something like cold pressed oil and you are using it properly, you will not get into much కోల్డ్ problems. ప్రెస్డ్ ఆయిల్ లో ఇంతటి ప్రాబ్లం ఉండదు. ఉండదు. అది కేవలం ఫ్యాట్ క్యాల్కులేట్ చేసుకోవాలి తప్ప టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి మనం వెతకక్కర్లేదు. Exactly. It is అది. trans fat component చాలా తక్కువ. ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది సార్? తప్పకుండా ఉంటుంది. everything is trans. ట్రాన్స్ ఫ్యాట్, Everything రైట్. is trans. సో ఇదొకటి. సో దీని వాడకాన్ని తగ్గించాలంటారా, పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటరా? ఆయిల్స్ లో మనము కొద్దిగా రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేస్తే మంచిగా ఉంటది. అది హెల్త్ వైజ్ కూడా మనము ఒకే దాని మీద we cannot be on this. అది కూడా మీరు అనేది బేసికలీ రిఫైన్డ్ అయితే అసలు కోల్డ్ ప్రెస్డ్ వాడమంటారు, Always. గ్రౌండ్ నట్. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా, యూ హ్యావ్ పర్చేస్ దిస్ ఆయిల్, వేర్ ఆర్ యూ కీపింగ్ దట్ ఆయిల్? ఎక్కడ ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాము, లేదు, లేదంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దట్ డజంట్ గెట్ డీనేచర్డ్. ఓహో, ఆ హై టెంపరేచర్ కి మళ్ళీ డీనేచర్ అవుతుంది. ఓహో. ఆయిల్స్ పర్టికులర్లీ we started working with some oils, omega-3, omega-6. I don't want to confuse people, but దానిలో కూడా everything has to be properly kept under the 2 degrees to 8 degrees. And while using, you use it and తర్వాత స్టవ్ పక్కన పెట్టుకుంటారు కదా సార్, గిన్నె ఒక చిన్న క్యాన్ పెట్టుకుని దానిలోంచి పోసుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఘోరం ఏంటంటే బజ్జీలు అప్పడాలు వేయించిన తర్వాత ఆ నూనె మళ్ళీ ఆ హీట్ రీహీట్ చేస్తారు కదా, రీహీటింగ్ చేస్తే అది కూడా బ్యాడ్, చాలా బ్యాడ్. మిర్చి బజ్జీలు తీసుకోవాలంటే ఫస్ట్ లాట్ లో తీసుకోవాలి, లాస్ట్ లాట్ లో తీసుకుంటే యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఈవెన్ 6 months to 1 year వాడినా కూడా మనకు ఆ హాని తెలుస్తుంది బాడీలో. మనకి స్లోగా తెలుస్తుంది అమ్మా. By the time it takes years for you to develop, then you realize your bad cholesterol is high, your things are high, you get some blocks and all that. Why do you wait అప్పుడు దాకా? కాబట్టి జాగ్రత్త, ముందు నుంచి జాగ్రత్త Simple precaution is always better. రైట్. సార్, ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు, వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు. సో దీంతో పాటు వచ్చే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మోరిల్ మీద పెట్టే కలర్ బాల్స్ వస్తాయి కొన్ని. వీటి గురించి చెప్పండి సార్. అసలు ఈ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో. రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా, ఎల్పిజి ఫ్రేగ్రెన్స్ కాన్సెప్ట్ చెప్తా. బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్, యాంటీపర్స్పిరెంట్స్ గురించి. వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది నేజల్ లో, ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటది, అది క్లాక్ చేస్తుంది. there is some kind of oil laga substance ఉంటుంది. There are some things so you are trying to poison that particular stuff so that you not get that smell. అవును, అంతే కదా. That's a major purpose. దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అమోనియా, దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది. అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో, అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా, సో మనకి కంట్రోల్ లేదు. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫినైల్ దానిలో ఉంది, ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాష్ దట్. అవును, దీనికి ఒక్కసారి స్ప్రే కొడితే మనకి ఎంత పోయింది, ఐ కెనాట్ వాష్ దట్. అంతే. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ, అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యు ఆర్ taking that. So somewhere we are in for a problem. అంతే.